శివాళ కూడా మిస్ అయింది. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో. మొత్తానికి విడగొట్టేశాను. నా ప్లాన్ సక్సెస్ అయింది. త్వరగా పద, అమ్మొచ్చిందంటే అయిపోతాం. అయ్యో, దర్శన్, ఈ టైంలో ఈ అమ్మాయితో ఇంటికొచ్చావు? ఎవరు తను? అది అమ్మా. ఏంటా తడబాటు? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఇంట్లో నీ భార్య ఉందన్న విషయం మర్చిపోయావా? రోడ్డు మీద ఎక్కడెక్కడో ఈ అమ్మాయితో తిరిగొస్తున్నావు. ఏయ్, బుద్ధి లేకుండా ఇంకా మొహం దాచుకుంటున్నావేంటి? బయటికి రా. అమ్మా, నీకే చెప్పేది, చెవులు పనిచేయట్లేదా? రా బయటికి. చెయ్యాల్సిందంతా చేసి నీ మొహానికి ఈ హ్యాట్ ఒకటి. తలెత్తు. శరణ్య, నువ్వేనా? తనేమా? నేనేనండి. ఎప్పుడూ లేంది. ఏంటమ్మా ఈ అవతారం? ఏమైంది నీకు? అయ్యో అత్తయ్య గారు, నాకేం అవ్వలేదండి. కాస్ట్యూమ్ మారింది కానీ నేను మారలేదు. అలాగే ఉన్నానండి. ఈయనే పార్టీ ఉందని చెప్పి వద్దంటున్నా వినకుండా ఇలా డ్రెస్ వేయించి తీసుకెళ్లారు. అవునమ్మా, యాక్చువల్గా తను చీరలోనే వస్తానంది, నేనే వినలేదు. సారీ అత్తయ్య గారు, మీరు నన్ను ఇలా చూస్తే తిడతారని తెలుసు గాని ఈయన అడిగేసరికి కాదనలేకపోయాను. ఇంకెప్పుడు మీరు ఇబ్బంది పడేలాగా ఇలాంటి బట్టలు వేసుకోనండి. సారీ అత్తయ్య గారు. పిచ్చి పిల్ల, భయపడ్డావా? ఈ కాస్ట్యూమ్లో భలే క్యూట్గా ఉన్నావు తెలుసా? దర్శన్, అమ్మా, ఏంటి సంగతి? అది అమ్మా, మా ఫ్రెండు మ్యారేజ్ పార్టీ. అది కాదు నాన్న నేను అడిగేది. సరదాగా ఇద్దరూ బయటికెళ్లారు కదా, ఇంతకీ తనతో హార్ట్ఫుల్ గా ఓపెన్ అయ్యావా లేదా? అదే, నీ మనసులో మాట తనతో చెప్పావా లేదా అని అడుగుతున్నాను. లేదమ్మా, కానీ ఇంకా లేట్ చేయను, తనతో మాట్లాడతాను.
నాన్న దర్శన్, రేపు తెల్లవారుజామునే మార్కెట్కి వెళ్ళి పండగ లిస్ట్ అంతా తీసుకురావాలి, సరేనా? మ్మ్. నాన్న రోహిత్, రేపు ఎన్ని పనులున్నా అనవసరం. ఈ ఉగాది పండగని మన ఫ్యామిలీ మొత్తం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. తప్పకుండా పిన్ని. ఈ పండగ మనకు చాలా ప్రత్యేకం కూడా. ప్రతి సంవత్సరం ఉగాది వేరు, ఈ ఏడు ఉగాది వేరు. ఆ, అవునమ్మా, అనన్య అనే పీడ నుంచి ఈ కుటుంబం బయటపడ్డ సంబరాన్ని మనం గ్రాండ్గా చేసుకోవాలి. అంతేకాదు నాన్న, మీ నాన్నగారు కూడా ట్రిప్ ముగించుకుని నైటే వస్తున్నారు. హా? ఏంటమ్మా, తమ్ముడు వస్తున్నాడా? ఎంత మంచి మాట చెప్పావు ఆనంద. అయితే ఈ ఉగాదికి చాలా విశేషాలున్నాయన్నమాట. అత్తయ్యగారు, ఇంకా ఈ ఉగాది ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుందాం. ఎప్పటికీ మన ఇంట ఈ సంతోషాలు ఇలాగే నిలిచిపోతే ఎంత బాగుంటుంది. భగవంతుడా, ఎవరి మూలంగానూ మళ్ళీ ఇంట్లో సమస్యలు మొదలవ్వకుండా చూడు తండ్రి. అమ్మా, ఏంటమ్మా, భోంచేయమని ఎప్పుడో పిలిస్తే ఇప్పుడా వచ్చేది? రా, వచ్చి కూర్చో. తర్వాత తింటానులే అమ్మా. ముందు ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకోవాలి. ఇదిగో, అర్జెంటుగా ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి. ఏంటమ్మా అవి? 100 crores వర్క్ ఆర్డర్ తీసుకున్నాం కదమ్మా. సో వర్క్ మొదలు పెట్టాలి కదా. ఫైనాన్స్ కంపెనీతో మాట్లాడాను. డాక్యుమెంట్ వర్క్ పూర్తయిపోతే ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ పేపర్స్ అవే అమ్మా. వీటిలో సంతకం చేసిస్తే ప్రాసెస్ మొదలవుతుంది. అక్క, వర్క్ ఏంటి, ఫైనాన్స్ ఏంటి? మరేం లేదా ఆనందా, మన లీలావతి టెక్స్టైల్స్ కి 100 కోట్లతో ఒక డీల్ వచ్చింది. ఏంటత్తయ్య గారు, రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసా? ఆ కంపెనీ కరెక్ట్ కాదండి. వాళ్ళు 100 కోట్లు డీల్ ఇచ్చారంటే నమ్మడానికే లేదు. నమ్మడానికి లేకపోవడం ఏంటి? అది చాలా పెద్ద కంపెనీ. అసలు వాళ్ళు మనల్ని నమ్మడమే గ్రేట్ థింక్ అని నేను ఫీల్ అవుతుంటే నువ్వేంటోదినా ఇలా చెప్తావు? ఓ, మిమ్మల్ని కాదని మాకు ఆపర్చునిటీ వచ్చిందని అసూయ పడుతున్నావా?